హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్కి స్వాగతం. సో ఫస్ట్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం కొంచెం మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అని అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో అయినా ఆర్ మెయిల్ అయినా కూడా పెట్టొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి. సో మీరు చూడండి, మీ అవైలబిలిటీ బట్టి కాంటాక్ట్ చేయండి. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే, సో మీరు పుట్టిన తేదీ ప్రకారం ఇప్పుడు మీ లైఫ్లో మీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయవచ్చా, సో ఒకటి ఏదైనా కొత్తగా స్టార్ట్ చేస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, గ్రోత్ అనేది ఉంటుందా, సక్సెస్ అవుతుందా, ఇలా ఒక రీడింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. సో ఒకటి మీరు స్టార్ట్ చేయాలనుకుంది ఏదైనా కూడా అవ్వచ్చండి. ఒక పర్సనల్ లైఫ్కి సంబంధించిన డెసిషన్ అయినా తీసుకొని స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఏదైనా సరే ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి అయినా సరే మీరు కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు, కొంతమంది ఏంటంటే ఒక న్యూ రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలనుకుంటారు, ఆర్ కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఒక బ్రేక్ అయిన రిలేషన్షిప్ని మళ్ళీ కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటారు. రకరకాలు ఉంటాయండి. కొంతమంది ఏంటంటే హౌస్ ప్లాన్ చేస్తుంటారు, కొంతమంది ఏంటంటే కెరియర్ షిఫ్ట్ ప్లాన్ చేస్తుంటారు, కొంతమంది అబ్రాడ్ ప్లాన్ చేస్తుంటారు. ఇలా మీకు ఏ ప్లాన్ అయినా ఉండొచ్చు. నేను ఏంటంటే ఒక పర్టికులర్ ప్లాన్ అని చెప్పను, బట్ ఈ ఇయర్ ఒకవేళ ఇప్పుడు మీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే అది ఎంతవరకు మీకు కలిసి వస్తుంది, సో దాని ఫలితం ఎలా ఉంటుంది అనేది అయితే ఈరోజు రీడింగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి 1, 2, 3, 10, 11, 12, 19, 20, 21, 28, 29 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్ కి 4, 5, 6, 13, 14, 15, 22, 23, 24, 30 డేట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి 7, 8, 9, 16, 17, 18, 25, 26, 27, 31 డేట్స్ ఉన్నాయి. సో మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు చూస్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. సో మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూస్ చేసుకోవాలనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికి స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ 1, 2, 3, 10, 11, 12, 19, 20, 21, 28, 29 డేట్స్ పిక్ చేసుకున్నారో ఆర్ ఈ పర్టికులర్ డేట్స్ లో పుట్టారో, సో మీకోసమే ఈ రీడింగ్ అండి. చూద్దాం అసలు ఇప్పుడు మీరు ఏదైనా సరే కొత్తగా స్టార్ట్ చేయవచ్చా, అసలు అది స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, యూనివర్స్ మీకు అసలు ఏం గైడెన్స్ ఇస్తుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ రోజు కూడా నేను చాలా కార్డ్స్ డ్రా చేశానండి, ఎందుకంటే మీకు కొంచెం క్లియర్ గా రీడింగ్ చెప్పాలి అని. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, సో ఇప్పుడు మీలో ఎవరికైనా సరే ఏదైనా ఒకటి కొత్తగా స్టార్ట్ చేయాలి అని మైండ్ లో ఉంటే ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయండి. అస్సలు దీనికోసం ఆలోచించొద్దు. ఈ టైంలో మీరు ఏ రిస్క్ తీసుకున్నా ఇది లాంగ్ రన్ లో సక్సెస్ అవుతుందండి. అంటే ఒక కెరియర్ ఆస్పెక్ట్ లో మీరు బిజినెస్ స్టార్ట్ చేసినా, లేకపోతే ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, కొంతమంది ఏంటంటే మీలో ట్రేడింగ్ చేస్తుంటారండి. సో అలా ట్రేడింగ్ చేయాలనుకున్నా సరే
ఈ టైంలో మీరు స్టార్ట్ చేయొచ్చు, వర్కౌట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు కెరియర్ లో షిఫ్ట్ అనుకొని దానికోసం ప్రయత్నాలు స్టార్ట్ చేస్తే ఇది రిస్క్ ఏమో, అంటే ఈ టైంలో మేబీ అంత కలిసి రాకపోవచ్చేమో అని మీకు అనిపించినా మీరు స్టార్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. డెఫినెట్ గా ఈ టైంలో ఏంటంటే మీరు రిస్క్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అట్ ద సేమ్ టైం మీరు పర్టికులర్ గా అంటే ఏదైనా పర్సనల్ లైఫ్ లో డెసిషన్స్ తీసుకునే పరిస్థితి ఉన్నా, లైక్ ఏంటంటే మీలో కొంతమంది ఉంటారండి, అంటే ఒక రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలనుకుంటారు, ఆర్ అంటే మ్యాచెస్ అనేవి చూడడం స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే కొన్ని డిస్టర్బెన్సెస్ అయిన తర్వాత మళ్ళీ రిలేషన్షిప్ లోని కొన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలనుకోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఇలాంటివి కూడా ఎవరైనా ప్లాన్ చేస్తుంటే హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చండి. ఫ్యామిలీ కనెక్షన్స్ అనేవి డెవలప్ చేసుకోవడానికి కూడా ఇది టైం అనే చెప్తాను. ఖచ్చితంగా మీరేంటంటే రిస్క్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు రావాలండి. మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాలి. ఎందుకో కానీ కంఫర్ట్ జోన్ లో ఉన్నారు. అందుకే రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేరేమో అని అనిపిస్తుంది. బట్ యాక్చువల్ గా ఇది పీరియడ్ అయినా రిస్క్ తీసుకోవడానికి అంటే 100% అని చెప్తాను. అయితే మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. ప్రతిదానికి మీరు ఎమోషనల్ అవ్వకూడదండి. మీ ఎమోషన్స్ ని పక్కన పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ టైంలో మీరు ఏ ఫీల్డ్ ని చూస్ చేసుకున్నా, ఆర్ మీరు ఏం కొత్తగా చెయ్యాలి అనుకున్నా సరే అన్ని కలిసి వస్తాయి. ఈవెన్ మీరు ఒక హౌస్ ప్లాన్ చేసినా వర్కౌట్ అవుతుంది. ఈవెన్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ లో కూడా మీరేంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నా, ఇంకేమైనా అదర్ ఆస్పెక్ట్స్ ప్లాన్ చేస్తున్నా, ఇవి కూడా వర్కౌట్ అవుతాయి. కాకపోతే మీ ఎమోషన్స్ ని మీరు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. మీలో కొంతమంది ఏంటంటే ఫస్ట్ ట్రై చేయగానే ఫెయిల్ అవుతారండి. లేకపోతే అనుకున్నట్టుగా ప్రోగ్రెస్ అనేది కనిపించదు. పాస్ట్ లో అయినా సరే మీరు ఏదో కొత్తగా స్టార్ట్ చేసి ఉండొచ్చు. అది వర్కౌట్ అవ్వకపోవడంతో అది క్లోజ్ చేసేసి మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్తగా స్టార్ట్ చేయాలి అనే మైండ్ సెట్ మీకు ఉంటే, జనరల్ గా మీలాంటి వాళ్ళకి భయం ఉంటదండి. అంటే నేను అలాంటి పని చేయవచ్చా లేదా? ఒకవేళ చేస్తే ఏమవుతుందో? దానివల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాను? ఇలాంటి ఫియర్ అనేది చాలా కామన్ గా ఉంటుంది. అదొక ఇన్‌సెక్యూరిటీ అని కూడా చెప్పొచ్చు. మీ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ ని ఇక్కడికి తీసుకురావద్దండి. ఎందుకంటే మీరు ఒకటి కొత్తగా స్టార్ట్ చేస్తున్నప్పుడు అసలు నెగెటివ్ మైండ్ సెట్ ఉండకూడదండి. ఎందుకంటే మనము ఒకటి సక్సెస్ అవ్వాలి అని పాజిటివ్ గా అనుకుని పాజిటివ్ మైండ్ సెట్ తో స్టార్ట్ చేస్తే అది లాంగ్ రన్ లో అయినా సక్సెస్ అవుతుంది. బట్ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్, పాస్ట్ గ్రీఫ్ క్యారీ చేస్తూ అంటే మైండ్ లో అదే పెట్టుకొని స్టార్ట్ చేస్తే మళ్ళీ ఈ కొత్త దానికి కూడా అదే మేనిఫెస్ట్ అవుతుంటది. దాని ఇంపాక్ట్ కూడా ఉంటుందండి. అప్పుడు కూడా మీరేంటంటే ఫెయిల్యూర్ ని ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. సో నేను మీకు ఇక్కడ ఒకటే చెప్తాను. ఫెయిల్యూర్ అనేది మేబీ ఒకసారి రావచ్చు. బట్ ప్రతిసారి వస్తుంది అని అనుకోవడానికి లేదు. సో మీరేంటంటే ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎమోషనల్ గా మీరేంటంటే ఎక్కువ ఆలోచించి ఇది అవుతుందో లేదో, అంటే ఇది కూడా ఫెయిల్ అయితే ఫినాన్షియల్ గా లాస్ వస్తుందేమో, అంటే ఎందుకు అంత రిస్క్ అని మీరు అనుకోని కానీ స్టార్ట్ చేస్తే నిజంగానే లాస్ వస్తుంది. అందులో డౌట్ కూడా పెట్టుకోవద్దు. అంటే ఇక్కడ ఒక్కటే చెప్తాను. స్టార్ట్ చేయడానికి ఇది టైమే. కానీ మెంటల్ గా మీరు ప్రిపేర్డ్ గా ఉన్నారా లేదా అనేది మీరు చూసుకోండి. ఎందుకంటే మీరు మెంటల్ గా ప్రిపేర్డ్ గా లేనప్పుడు ఏదో అంటే ఎవరో బలవంతం చేయడం వల్ల, లేకపోతే మీకే అంటే అవకాశం లేక చేస్తున్నట్టయితే ఇది వర్కౌట్ అవ్వదు. ఇది టైం కూడా కాదు. యాక్చువల్ గా స్టార్ట్ చేయొచ్చు. బట్ మైండ్ సెట్ అనేది స్టేబుల్ గా ఉండాలండి. ప్లస్ మీరు ఏదైనా క్రియేటివ్ గా చేయాలి అనుకున్నా ఇది మంచి టైం అండి. అంటే మీలో కొంతమందికి ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటాయి, లేకపోతే డాన్సింగ్ స్కిల్స్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఇంకా రకరకాల టాలెంట్స్ ఉంటాయండి. సో మీరు ఒక క్రియేటివ్ ఫీల్డ్ లోకి వెళ్ళాలనుకున్నా హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. నేనే చెప్తున్నాను. మీకు అంటే ఓన్ గా టాలెంట్ ఉంటే మాత్రం మీ టాలెంట్ ని వేస్ట్ చేసుకోకుండా ఇప్పుడు మీరు ఏదైనా చెయ్యండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. కాకపోతే మెంటల్ గా ప్రిపేర్డ్ గా ఉండాలి. మీలో కొంతమంది ఉంటారు, అంటే నా దగ్గరికి వస్తున్న వాళ్ళలో నేను ఎక్కువ ఇది అబ్జర్వ్ చేస్తుంటాను. అదేంటంటే మీకు ఒక ఐడియా ఉంటుందండి, ఆర్ మీకు ఒకటి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మీ ఫ్యామిలీకి కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఇంకొక ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దాని వల్ల ఏంటంటే మీలో చాలా మంది అది చెయ్యాలా వద్దా, ఎందుకంటే మనకైతే ఇంట్రెస్ట్ ఉంది కానీ మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఏంటంటే ఇలా చెప్తున్నారు, సో చెయ్యవచ్చా లేదా, ఇది ఏమైనా రిస్కా అని ఇలా ఆలోచిస్తుంటారు. సో మీరేంటంటే అలా ఆలోచించాల్సిన అవసరం లేదండి. మీకు కరెక్ట్ అనిపిస్తే, మీరు చేయగలరు అనిపిస్తే మీరు చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చేయట్లేదు, వాళ్ళ ఒపీనియన్స్ మీతో చెప్తున్నారు అంతే. ఇక్కడ చేయవలసింది మీరు. సో మీకు క్లారిటీ ఉన్నప్పుడు మీరు చేయాలంతే. అంతేకాని ఇంకొకరు సపోర్ట్ తీసుకుంటే ఇది వర్కౌట్ అవుతుంది, ఇంకొకరు చెప్పిన దాని ప్రకారం మనం చేద్దాం అనుకుంటే మీరు ఎప్పటికీ సక్సీడ్ అవ్వలేరు మీ లైఫ్ లో. సో ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే మీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెయ్యండి అంతే. ఇంకొకరు ఇంట్రెస్ట్ మీద మాత్రం మీరు చెయ్యొద్దు. సో వాళ్ళ ఒపీనియన్స్ విన్నందుకు మీరు రిగ్రెట్ అవ్వకూడదు కదా.
అది కొంచెం చూసుకోండి. మీలో చాలా మంది ఆ కేటగిరీలో ఉంటారండి. అయితే ఒకటి మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చెయ్యండి. స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఉంది. బట్ ఎందుకో రెడీగా లేరు. ఎక్కడో కానీ ఇంకా భయం వేస్తుందంటే టైం తీసుకునే చెయ్యండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ లేకుండా మీరు ఎమోషనల్‌గా కొంత స్టేబుల్‌గా లేకుండా కానీ స్టార్ట్ చేస్తే ఇది ఫెయిల్యూర్ కూడా అవుతుందండి. దానికి కూడా ఛాన్స్ ఉంది. 100% సక్సెస్ అని చెప్పను. మీరు రెడీగా ఉండి చేస్తేనే అది. ఏదైనా ఒక ఫ్యామిలీ సిట్యుయేషన్ అనే కాదు, ఒక కెరియర్ సిట్యుయేషన్ అనే కాదు, ఏదైనా అంతే. ఈవెన్ నాకు ఈ కార్డ్స్ చూస్తున్నా ఏమనిపిస్తుందంటే, ఆల్రెడీ మీరేంటంటే పాస్ట్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసారండి. క్లియర్ కట్‌గా ఈ కార్డ్స్ సేమ్ కాంబినేషన్‌లో వచ్చాయి. మీరేంటంటే పాస్ట్‌లో కొన్ని చేశారు. కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. ఆల్రెడీ కొన్ని ఇంప్లిమెంటేషన్ అయితే మీ వైపు నుంచి జరిగింది. బట్ ఏంటంటే మీరు అనుకున్నట్టుగా అది వర్కౌట్ అవ్వలేదు. సో మిమ్మల్ని మీరేంటంటే బేసిక్‌గా పుష్ చేసుకునే పరిస్థితి వచ్చిందండి. మీకు నచ్చకపోయినా సరే అదేంటంటే కట్ చేసుకోవడం కానీ, మీకు నచ్చకపోయినా సరే డ్రాప్ అవ్వడం కానీ ఇలాంటివేవో జరిగాయి. సో అంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఒకలా ఉన్నాయి. బట్ ఇదేంటంటే క్లియర్ కట్‌గా ఫెయిల్ అయిందండి. సో మీరేంటంటే ఇప్పుడు మళ్ళీ అదే పాయింట్‌లో ఆలోచిస్తున్నారు. పాస్ట్‌లో ఇలా జరిగింది కాబట్టి, మళ్ళీ ఇప్పుడు ఇంత రిస్క్ తీసుకోవచ్చా? రిస్క్ తీసుకుంటే ఏంటి పరిస్థితి? మనం అనుకున్నట్టుగా సక్సీడ్ అవుతామా? ప్లస్ ఫినాన్సెస్ కూడా కొంత టైట్‌గా ఉన్నాయి. ఆర్ ఎవరినో అడిగేసి ఇది చెయ్యాలి. సో, ఇలా మనీ తీసుకుంటే మళ్ళీ రిస్క్ అయితే కష్టం కదా! ఇలాంటి ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ నేను చెప్తుంది మీకు 100% రెసొనేట్ అవుతున్నట్టయితే, ఫస్ట్ మీరు ప్లాన్ చేయండి. దానికోసం బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చెయ్యండి. సో, మీ వైపు నుంచి ప్లానింగ్ అనేది కరెక్ట్‌గా ఉన్నప్పుడు, వెరిఫికేషన్ కూడా కరెక్ట్‌గా ఉన్నప్పుడు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ గ్రోత్ కనిపిస్తుంది నాకు. ఈవెన్ మీలో ఎవరైనా సరే అబ్రాడ్ వెళ్ళే ప్లాన్‌లో ఉన్నా, కెరియర్ షిఫ్ట్ అవుతున్నప్పుడు లొకేషన్ చేంజెస్ కానీ, లేకపోతే హౌస్ చేంజ్ కానీ, ఇలాంటివి ఏవైనా సరే ప్లాన్ చేస్తున్నా, హౌస్ ప్లాన్ చేస్తున్నా, ఇలాంటివన్నిటికి కూడా 100% ఛాన్సెస్ ఉన్నాయండి. ఈవెన్ రిలేషన్‌షిప్‌లో కమిట్మెంట్‌కి కూడా 100% ఛాన్స్ కనిపిస్తుంది. సో, ఇది హై టైమ్ అండి. మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే, ఇలాంటి టైం అనేది మళ్ళీ మళ్ళీ రాదు. మీరు చెయ్యాలి అనుకుంది ఇప్పుడే చెయ్యండి. దానికి మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. మీరు ప్రిపేర్ అయ్యే వరకు వెయిట్ చేయడం కంటే, మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకొని ఇది స్టార్ట్ చేయడమే మంచిదండి. ఎందుకంటే, మీరు మీ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ లేకపోతే మీరు అంటే ఫేస్ చేసిన ఆ స్ట్రగుల్ ఇవన్నీ పదే పదే రిపీట్ అవ్వవండి. లైఫ్‌లో అలాంటివేంటంటే కొన్ని సార్లు రిపీట్ అవుతాయి. అస్సలు రిపీట్ అవ్వదు అనంటే అది అబద్ధం. బట్ ఏంటంటే మీరు అవన్నీ విడిచిపెట్టేయాలండి. ఎవ్రీ డే కూడా ఒక న్యూ ఎక్స్‌పీరియన్సే. ఈ రోజు ఉన్నట్టుగా రేపుండదు. రేపు అనేది బెటర్‌గా ఉంటుందనే మీరు హోప్‌తో ఉండాలి. అలానే పాస్ట్ బెటర్‌గా ఉన్నా, ఈ రోజు మీ బెస్ట్ మీరివ్వాల్సుంటుంది. పాస్ట్‌లో జరిగింది కదా! ప్రెజెంట్‌లో మళ్ళీ జరుగుతది అంటే, అసలు అది వర్కౌట్ అవ్వదండి. సో, మీ మైండ్ సెట్‌ని మీరు చేంజ్ చేసుకోండి. ఎమోషనల్‌గా కాకుండా ప్రాక్టికల్‌గా థింక్ చేయండి. ఇది మీకు కన్వీనియంట్. దీని అవసరం మీకు చాలా ఉంది అనే వేలో కానీ మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. హై టైము నేను మళ్ళీ చెప్తున్నాను. మీరేంటంటే ఈ టైంలో ఏం ప్లాన్ చేసినా సరే రిస్క్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ చెప్పాను కదా! కొంత బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేయండి. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రండి. ఎందుకంటే క్లియర్ కట్‌గా యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు రిస్క్ తీసుకోకూడదు. సేఫ్‌గా వెళ్ళాలి. ఈ టైంలో ఇది చేయడమే మంచిది. ఇలా చేసుకుంటూ మనం సేఫ్‌గా వెళ్ళిపోతే ఎప్పుడో ఒకప్పుడు స్టార్ట్ అవుతుంది అనే మైండ్ సెట్‌లో ఉన్నట్టున్నారు. బట్ ఏంటంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. పర్టిక్యులర్‌గా ఈ డేట్స్ ఎవరైతే చూస్ చేసుకున్నారో మీకిది అవసరం అంతే. న్యూ బిగినింగ్స్ అయితే స్ట్రాంగ్‌గా మీరేంటంటే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే న్యూ బిగినింగ్స్ జరుగుతాయని నేను చెప్పను. న్యూ బిగినింగ్స్ అనేవి మీరు చేసుకోవచ్చు అని చెప్తాను. మెయిన్ క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి ఏదైనా సరే హౌస్ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి లేకపోతే ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్‌లోని ఏమైనా కొత్తగా చేంజెస్ తీసుకురావాలి ఆర్ కొంతమందేంటంటే మ్యాచెస్ చూస్తుంటారండి. సో, ఈ మ్యాచెస్ చూస్తున్నప్పుడు ఏంటంటే కంటిన్యూయస్‌గా ఫెయిల్ అవ్వడంతో కొంత బ్రేక్ తీసుకోవడం కానీ, లేకపోతే కొంత ఎంగేజ్‌మెంట్స్ బ్రేక్ అవ్వడం, లేకపోతే మ్యారేజ్ అనేది బ్రేక్ అవ్వడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. మీలాంటి వాళ్ళు కూడా ఈ టైంలో రిస్క్ ఆల్రెడీ మీరు ఒక వ్యక్తిని ట్రస్ట్ చేస్తారు. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరుగుతాయి. అలాంటప్పుడు ఏంటంటే మరి అలాంటి ఛాన్స్ మళ్ళీ తీసుకోవచ్చా లేదా అని అనిపిస్తుంటది. సో, హ్యాపీగా ఛాన్స్ తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, మీ వైపు నుంచి మీరేంటంటే ఈ టైంలో స్టాండ్ తీసుకోండి. బట్ ఎమోషనల్‌గా మాత్రం ఎవ్వరు కూడా ఉండొద్దు. చాలా వరకు ప్రాక్టికల్‌గానే థింక్ చేయండి. అదే మీకైతే మంచిది. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ 4, 5, 6, 13, 14, 15, 22, 23, 24, 30 డేట్స్ పిక్ చేసుకున్నారో ఆర్ పర్టిక్యులర్‌గా ఈ డేట్స్‌లో పుట్టారో మీకోసమే ఈ రీడింగ్.
సో చూద్దాం అసలు ఈ టైంలో మీరు ఏమైనా స్టార్ట్ చేయొచ్చా, అసలు ఈ టైంలో స్టార్ట్ చేస్తే మీకు కలిసి వస్తుందా? మెయిన్ ఏంటంటే మీలో కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు, లేకపోతే హౌస్ ప్లాన్ చేస్తారు, ఆర్ అంటే ఒక న్యూ రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలనుకుంటారు. ఇలా రకరకాలు ఉంటాయండి. కొంతమంది ఏంటంటే కెరియర్ లో షిఫ్ట్ అనేది ప్లాన్ చేస్తుంటారు. సో అంటే బేసిక్ గా ఒక టైం అనేది తెలిస్తే మేబీ బాగుంటుంది అన్నట్టుగా, అందుకే ఇప్పుడనే చేస్తున్నాను. సో ఈ టైంలో మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ కానీ వర్కౌట్ అవుతుంది అని యూనివర్స్ గైడెన్స్ ఇస్తే చూద్దామండి అసలు. సో పర్టిక్యులర్ గా ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరేంటంటే లక్కీ పర్సన్ అని చెప్పొచ్చండి. అందరికంటే కూడా చాలా లక్కీ పర్సన్ మీరు. అంటే మరి ఎప్పుడు కూడా మీ లక్‌ని మీరు బిలీవ్ చేశారో లేదో నాకైతే తెలీదు. ఎందుకంటే కొంతమందికి ఏంటంటేనండి థింగ్స్ అనేవి కొన్నిసార్లు వర్కౌట్ అవ్వవండి. సో దానివల్ల ఏంటంటే టైమ్ టు టైమ్ డిసప్పాయింట్ అవుతుంటారు. సో మీలో ఎవరికైనా అలాంటి డిసప్పాయింట్‌మెంట్స్ ఉంటే మీరిప్పుడు ఏదైనా చెయ్యాలి, ఒకటి బిగిన్ అయితే బావుంటుంది, ఆర్ అట్‌లీస్ట్ మీకేంటంటే ఉంది ఆ ఆలోచన అని అనిపిస్తే ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయండి. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ ఎవరైనా స్టార్ట్ చేయాలి కొత్తగా అనుకుంటే మాత్రం మీరు స్టార్ట్ చేయొచ్చండి. అది బ్రేక్ అయిన రిలేషన్‌షిప్ అయినా, న్యూ రిలేషన్‌షిప్ అయినా సరే వాటెవర్. అంటే మళ్ళీ కూడా కొంత స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని అనిపిస్తే స్టార్ట్ చేయడానికి ఛాన్స్ తీసుకోండి. అంటే ఇక్కడ ఒకటండి, ఇప్పుడు మీ పర్సన్ కోఆపరేట్ చేయకపోతే పర్టిక్యులర్‌గా ఓల్డ్ రిలేషన్‌షిప్ గురించి నేను మాట్లాడుతున్నాను. దానికి ఎవరు ఏం చేయలేరండి. అది మీరు స్టార్ట్ చేయాలనుకున్నా మీ చేతుల్లో లేదు. బట్ మీలో కొంతమందికేంటంటే వ్యక్తులు మళ్ళీ కలుస్తాము, లేకపోతే మళ్ళీ ఛాన్స్ తీసుకుందాం అని చెప్తుంటారు. సో మీలాంటి వాళ్ళేంటంటే ఆ ఛాన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీలో కొంతమందుంటారు. అంటే న్యూ పర్సన్ కోసం ట్రై చేస్తుంటారు. ఆర్ ఒక రిలేషన్‌షిప్ అనేది మీకేంటంటే వర్కౌట్ అవుతుందా లేదా? అసలు స్టార్ట్ చేయొచ్చా లేదా? అనే డౌట్ ఉంటుంది. సో మీలాంటి వాళ్ళేంటంటే హ్యాపీగా రిలేషన్‌షిప్ అయితే స్టార్ట్ చేయొచ్చండి. ఇది రిలేషన్‌షిప్‌కి కానీ, లవ్‌కి కానీ చాలా మంచి టైం అని చెప్తానండి. మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకేమనిపిస్తుందంటే ఎక్కడో కానీ మీరు భయపడుతున్నారు. అసలు మీ వల్ల అవుతుందా లేదా? మీరు చేయగలరా లేదా? అనే ఫీలింగ్ మీకుంది. సో 100% కూడా ఈ టైంలో మీరు ఆ ఛాన్స్ అయితే తీసుకోవచ్చు. ఈవెన్ కొత్తగా మీలో ఎవరైనా సరే బిజినెస్ చేయాలనుకున్నా, ఆర్ అంటే ఏదైనా సరే కెరియర్ షిఫ్ట్ కోరుకుంటున్నా, ఆర్ అబ్రాడ్ వెళ్ళే ప్లాన్ ఉన్నా, లైక్ ఏంటంటే ప్రొఫెషనల్ లైఫ్‌లో కూడా ఏమైనా సరే చేంజెస్ అనేవి చేసుకోవాలి. ఇది న్యూ బిగినింగ్ జరిగితే బావుంటుంది అని మీలో ఎవరైనా సరే అనుకుంటున్నట్టయితే 100% ఇప్పుడే చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరేం చేసినా కలిసొస్తుందండి. మీరు అనుకున్న దానికంటే కూడా బెస్ట్ వేలో వర్కౌట్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే యూనివర్స్ మిమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటుంది. మీ మేనిఫెస్టేషన్స్ అనేవి రియల్ అయ్యే టైం వచ్చింది అని చెప్పొచ్చు. అండ్ మీరేంటంటే కోరుకున్న పీస్ కూడా మీకు దొరుకుతుందండి. అంటే ఇప్పుడు మీలో కొంతమంది ఉంటారు. అంటే ఆఫీస్‌లో వర్క్ చేస్తుంటారు కానీ ఎందుకో కానీ ఆ వర్క్ ప్లేస్‌లో ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. వ్యక్తుల నుంచి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. బట్ చేంజ్ అవ్వాలా వద్దా? ఆపర్చునిటీ అనేది వస్తుందా రాదా? ఈ టైంలో మనం ఏమైనా ట్రై చేస్తే ఫెయిల్ అవుతామా? ఇలా ఆలోచిస్తూ ఉంటారు. సో మీలా ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ టైంలో చేంజెస్ అనేవి చేసుకోవడానికి చూడండి. ఆపర్చునిటీస్ అయితే 100% వస్తాయండి. న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. సో మీరు ప్రయత్నం చేయాలి. మీరేమి చేయకపోతే యూనివర్స్ కూడా మీకు తీసుకొచ్చి ఏమి ఇవ్వలేదు కదా! సో మీ వైపు నుంచి మీరేంటంటే చేంజెస్ చేసుకోవడానికి చూడండి. నేను క్లియర్ కట్‌గా చెప్తున్నాను. పర్టిక్యులర్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఈ టైంలోని మీ వైబ్రేషన్స్ అనేవి చాలా హైగా ఉంటాయంట. అంటే ఒకటి మీరు కూడా అలా మేనిఫెస్ట్ చేయాలండి. మీరు కూడా అలా మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. నేనిది చేస్తాను. నేనిది స్టార్ట్ చేస్తే వర్కౌట్ అవుతుంది. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది అన్నట్టుగా మీరు కాన్ఫిడెంట్‌గా ఉండాలి. మీ మీద మీకు ఆ ట్రస్ట్ ఉంటే తప్ప మీరేంటంటే మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి. సో దానికోసం నేనెంత దూరమైనా వెళ్తాను. నేను ఫైట్ చేస్తాను అనుకుంటే ఇవి స్టార్ట్ చేయండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఏ పీస్ అయితే కోరుకుంటున్నారో మీ లైఫ్‌లో మీరు ఎప్పటినుంచో అంటే సఫర్ అవుతున్నట్టయితే ఫైనల్‌గా మీరు కోరుకున్న పీస్ మీకు దొరుకుతుందండి. మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకేమనిపిస్తుందంటే
నిజంగానే మీరు ఒక బ్లెస్డ్ పర్సన్ అనిపిస్తుంది. యూనివర్స్ ఏంటంటే మీకు సపోర్ట్ చేస్తుంది. మీరు ఏ దేవుడిని అయితే నమ్ముకున్నారో ఆ దేవుడు ఏంటంటే ఫైనల్ గా మీ ప్రేయర్స్ విన్నారు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏం చేసినా సరే ఈ టైంలో కొత్తగా ఒకటి నేను చెయ్యాలి, ఇది నాకు అవ్వాలి అనే ఫీలింగ్ మీకు ఉంటే 100% అది అవుతుంది. పర్టికులర్ గా ఈ 22 డేట్ లో ఎవరైతే పుట్టారో మీకైతే 100% అవుతుందండి. డౌట్ కూడా పెట్టుకోవద్దు. మిగతా వాళ్ళకి అవ్వదని కాదు, మీకు అవుతుంది. బట్ 22 డేట్ లో పుట్టిన వాళ్ళకి ఏంటంటే క్లియర్ కట్ గా అవుతుంది. మీరు కోరుకున్న పీసు దొరుకుతుంది. మీరు అనుకున్న ప్రతిది జరుగుతుంది. అంటే కొంతమందికి మీలో హౌస్ ప్లాన్ ఉంటుంది. కొంతమంది ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. సో దీనివల్ల ఏమైనా కలిసొస్తుందా లేదా అని ఇలా డౌట్ పడుతుంటారు. సో మీలాంటి వాళ్ళకి కూడా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అంటే అంత పాజిటివ్ గానే చెప్తున్నానని అనుకోవద్దు. మీకొచ్చిన కార్డ్స్ అన్ని పాజిటివే. కాకపోతే మీలో ఎక్కడో కానీ ఫియర్ ఉంది. మీలో ఎక్కడో కానీ ఆ లో కాన్ఫిడెన్స్ ఉంది. సో దాన్ని మీరేంటంటే కొంచెం చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయాలండి. యాక్చువల్‌గా మీరేంటంటే స్ట్రాంగ్ పర్సనే. బట్ ఒకటి కొన్ని సిట్యుయేషన్స్ అనేవి రిపీటెడ్ గా జరిగిన తర్వాత ఏ వ్యక్తి అయినా సరే డౌన్ అవుతారండి. లైఫ్ అనేది ఏంటంటే ఎప్పుడు ఒకేలా వెళ్ళదు కదా! సో ఆటోమేటిక్ గా మీరు సఫర్ అయ్యారు. సో మీ సఫరింగ్స్ వల్ల మీరేంటంటే ఎక్కడో కానీ భయపడుతున్నారు. ఇన్‌సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు. అంటే అవుతుందా లేదా? చేయవచ్చా లేదా? రిస్కా? ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. ఏది ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈవెన్ మీలో ఎవరైనా మ్యాచెస్ చూస్తున్న వాళ్ళుంటే హ్యాపీగా మ్యాచెస్ చూసుకోండి. డెఫినిట్‌గా ఈ ఇయర్ ఏంటంటే మీరు అనుకునే పర్సన్‌ని మీట్ అవుతారు. అట్‌లీస్ట్ మీరేంటంటే కొన్ని తెలుసుకుంటారండి. మీకసలు ఎలాంటి వ్యక్తి సూట్ అవుతారు అని. ఆ తర్వాతైనా మీరు కోరుకున్న వ్యక్తి వస్తారు. బట్ ఇదైతే మంచి టైము. ఇప్పుడు మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అనే కాదు, కెరియర్ యాస్పెక్ట్ అనే కాదండి. అన్నీ కూడా వర్కౌట్ అవుతాయి మీకు. మీ కార్డ్స్ చూస్తుంటే నాకు ఆ పాజిటివిటీ కనిపిస్తుంది. ఈవెన్ కొన్ని సిట్యుయేషన్స్ మీరేంటంటే పాస్ట్‌లో సఫర్ అయిన ఉన్నా లైక్ ఏంటంటే మీలో చాలా మంది ఏంటంటేనండి ప్రయత్నాలు చేస్తారండి. కానీ అది వర్కౌట్ అవ్వకపోయేసరికి డ్రాప్ అయిపోతారు. లేకపోతే మీ వల్ల అవ్వదేమో అనుకోని మీరెక్కడో కానీ ఇన్‌సెక్యూరిటీ డెవలప్ చేసుకుంటారు. మీలో కొంతమందికి ఇంకొక సిట్యుయేషన్ కూడా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులే మిమ్మల్ని డౌన్ చేస్తుంటారు. ఆర్ మీరేంటంటే ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు కూడా మీ పార్ట్నరే మిమ్మల్ని డౌన్ చేసి మాట్లాడడం కానీ, లేకపోతే అంటే మీ వాల్యూ ఏంటో తెలియకుండా వాళ్ళేంటంటే మిమ్మల్ని ఒక వర్త్‌లెస్ పర్సన్‌లా ట్రీట్ చేయడం కానీ, ఇలాంటివి జరిగి కూడా ఉండొచ్చు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎవరైతే పాస్ట్‌లో డౌన్ చేశారో అది ఏ యాస్పెక్ట్‌లో అయినా మీరు ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేసినా, మిమ్మల్ని డౌన్ చేసిన వాళ్ళే మీ వాల్యూ తెలుసుకునే రోజు కూడా వస్తుందండి. పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ సెట్ చూస్ చేసుకున్న వాళ్ళేంటంటే ఈ టైంలో న్యూ బిగినింగ్స్‌కి రెడీ అయిపోండి. అంటే ఒక్క స్టెప్పే ఉంది. ఈ ఒక్క స్టెప్పు నేను వేస్తే ఏమైనా అవుతుందా? అసలు ఈ ఒక్క స్టెప్పు వేయడం వల్ల నా లైఫ్ ఇంకెలా చేంజ్ అయిపోతుందో, ఇంకెంత డిజాస్టర్ అయిపోతుందో అనే భయం వద్దండి. ఎందుకంటే మీరు ఆ ఒక్క స్టెప్పు ధైర్యంగా వెయ్యాలి. ఇక్కడ మీ లైఫ్‌లో ఒక న్యూ అడ్వెంచర్ అయితే బిగిన్ అవుతుందండి. మీరు అవునన్నా, కాదన్నా యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీలో కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, రిలేషన్‌షిప్‌లో ఒక ఛాన్స్ తీసుకోవాలా? వద్దా? అంటే మళ్ళీ ఈ న్యూ బిగినింగ్స్ ఇంకెలాంటి హెడ్‌ఏక్ తీసుకొస్తాయి. ఇలా మీలాంటి వాళ్ళేంటంటే కొంచెం ఆలోచిస్తుంటారు కదా! బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతుంటారు కదా! మీలాంటి వాళ్ళందరిని యూనివర్సే పుష్ చేసేస్తది. మీరు ఆటోమేటిక్‌గా ఇంకా ఆ డెసిషన్ తీసుకునే పరిస్థితి వచ్చేస్తుందన్నమాట. నేను ఆ డెసిషన్ తీసుకోను, నాకిష్టం లేదు, నేను ఇలానే ఉంటాను అనుకున్న సిట్యుయేషన్స్ ఏంటంటే అలా క్రియేట్ అవుతుంటాయి. మీరు ఆ స్టెప్ వేసేలాగా. సో, అప్పుడైనా సరే మీరేంటంటే మూవ్ అవుతారు. కాకపోతే ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలండి. మీరు పాజిటివ్ మైండ్ సెట్‌తో ముందుకు వెళ్తే ఛాలెంజెస్ అనేవి ఎక్కువుండవు. అయితే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. మీరు అనుకున్న ప్రతీదీ వర్కౌట్ అవుతుంది. ఏం చేసినా అది మీకు కలిసొస్తుందండి. కాకపోతే మీకెలా అనిపిస్తుందంటే ఇమ్మీడియేట్‌గా అది జరగకపోవడం వల్ల మళ్ళీ ఇది కూడా ఒక బ్యాడ్ లక్ ఏమో అని అనిపిస్తది. కానీ నేను చెప్పాను కదా! మీ నుంచి హై వైబ్రేషన్స్ వెళ్తున్నంత వరకు కూడా మీరేంటంటే ఒక డిఫరెంట్ లెవెల్‌లో ఉంటారండి. ఒక హయ్యర్ లెవెల్‌లో ఉంటారని కూడా చెప్పొచ్చు. ఆ హయ్యర్ లెవెల్‌లో ఉన్నప్పుడు కూడా ఏంటంటే యూనివర్స్‌తో కనెక్ట్ అవుతారు. ఆ ఎనర్జీని మీరు ఫీల్ అవ్వగలుగుతుంటారు. మీ ఆలోచనలు కూడా ఏంటంటే కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటాయండి. అందరూ ఒక లెవెల్ వరకే ఆలోచిస్తే మీ ఆలోచనలు ఆ లెవెల్ దాటి ఉంటాయి. సో, నేనందుకే ఒకటే చెప్తాను. ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా పాజిటివ్‌గా ఉండండి. కాన్ఫిడెంట్‌గా ఉండండి. దేనికైనా రెడీ అన్నట్టు ఉండండి. ఏదైనా సరే ఇనీషియల్‌గా మీరు స్టార్ట్ చేసినా ఇమ్మీడియేట్‌గా అంటే వర్కౌట్ అవ్వకపోయినా బ్యాడ్ లక్ అనుకోవద్దు. ఎందుకంటే బ్యాడ్ లక్ కాదది. జస్ట్ ఆ స్టార్ట్ అనేది అలా ఉంటుంది. అంటే ఇంకా మీలో ఎక్కడో కానీ ఆ లో కాన్ఫిడెన్స్ ఉందేమో, లేకపోతే ఇంకా మీరెక్కడో భయపడుతున్నారేమో అన్నట్టుగా సిట్యుయేషన్స్ ఏంటంటే ఆ రకంగా మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడం కోసం వస్తుంటాయి. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. వన్స్ మీకు ఆ పేషెన్స్ కానీ, మీలో ఆ కమిట్మెంట్ కానీ ఉంటే
వ్యక్తుల విషయంలో అయితే కాంపాషనేట్ గా ఉంటే 100% ఇది మీదేనండి. మీరు అనుకున్న దానికంటే కూడా థింగ్స్ అనేవి బెటర్ గా షిఫ్ట్ అవుతాయి. నాకైతే ట్రాన్స్ఫర్మేషన్స్ చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. సో మీరు రెడీగా ఉంటే మంచిది. ఎందుకంటే ఈ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకేంటంటే ఎక్కడా కూడా నెగెటివ్ ఎలిమెంట్ అనేది కనిపించట్లేదండి. జస్ట్ ఏంటంటే కొంచెం మీరు స్టార్ట్ చేసినప్పుడు అంటే భయం అనేది మీకు ఉంటుంది. బట్ భయపడాల్సిన అవసరం లేదండి. అట్ ద సేమ్ టైమ్ నేను చెప్పాను కదా! ఇనీషియల్ గా కొంత మీరు అనుకున్నట్టుగా ఉండకపోవచ్చు. బట్ స్లోగా మీలో ఆ పేషెన్స్ ఉన్నప్పుడు మీరేంటంటే దీనికే కమిటెడ్ గా ఉన్నప్పుడు మీలో ఆ లాయల్టీ ఉన్నప్పుడు 100% మీరు అనుకున్న దానికంటే కూడా బెస్ట్ అవుట్‌కమ్ అయితే వస్తుంది. ఇది 100% పాజిటివ్ రీడింగ్ అండి. ఇలాంటి రీడింగ్స్ ఏంటంటే రేర్‌గా వస్తుంటాయి. బట్ ఎందుకో కానీ మీ కార్డ్స్ షఫిల్ చేసి తీస్తున్నప్పుడు అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయి. అలా చూసి అయితే నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే ఒక జనరల్ రీడింగ్ లోని ఎవరో కానీ మరి ఇంత లక్కీ పర్సన్స్ ఉన్నారు అనంటే యూనివర్స్ క్లియర్ కట్ గా అందరికీ చెప్తున్నట్టే. ఎందుకంటే ఈ డేట్స్ పిక్ చేసుకున్న వాళ్ళందరికీ ఇది వర్తిస్తుందండి. సో మీరేంటంటే ట్రై చెయ్యండి. మీ వైపు నుంచి అన్నిటికీ సిద్ధపడిపోండి. ఒక్కొక్క స్టెప్ ముందుకు వేసేయండి. ఇదేంటంటే ఒక కెరియర్ ఆస్పెక్ట్ అనే కాదండి. మీ లైఫ్‌లో ఎక్కడెక్కడైతే న్యూ బిగినింగ్స్ అవసరమో అన్నింటికి మీరిప్పుడు ఛాన్స్ తీసుకోవచ్చు. వర్కౌట్ అవుతుంది. ఈవెన్ నేను చెప్పాను కదా! మీలో కొంతమంది ఏంటంటే షేర్స్‌లో ఇన్వెస్ట్ చేయడం కానీ, లేకపోతే ట్రేడింగ్ చేయడం ఇలాంటివి చేస్తుంటారు. సో అవి కూడా బాగా వర్కౌట్ అవుతాయండి. చాలా మందికేంటంటే అది పెద్ద వర్కౌట్ అవ్వదు. బట్ మీకైతే అది కూడా వర్కౌట్ అవుతుంది. సో మీరేంటంటే అది కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ 7, 8, 9, 16, 17, 18, 25, 26, 27, 31 డేట్స్‌లో పుట్టారో ఆర్ ఈ పర్టిక్యులర్ డేట్స్ చూస్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీరిప్పుడు మీ లైఫ్‌లో ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయవచ్చా? అది ఒక పర్సనల్ లైఫ్‌కి సంబంధించిందైనా అవ్వచ్చు ఆర్ ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించి అయినా కూడా అవ్వచ్చండి. అంటే ఇప్పుడు మీలో కొంతమంది కెరియర్ షిఫ్ట్ అనుకుంటారు. కొంతమందేంటంటే అబ్రాడ్ ప్లాన్ ఉంటుంది. కొంతమందేంటంటే ఒక న్యూ రిలేషన్‌షిప్ అనుకుంటారు. ఆర్ ఓల్డ్ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే మళ్ళీ న్యూగా స్టార్ట్ చేసే సిట్యుయేషన్స్ కొంతమందికుంటాయి. సో వాటెవర్ ఏదైనా సరే ఇది వర్కౌట్ అవుతుందా లేదా? అసలు యూనివర్స్ దీనికి ఏం చెప్తుంది? స్టార్ట్ చేయడానికి ఇది రైట్ టైమేనా కాదా? ఏంటి అనేదైతే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరేంటంటే చాలా సఫర్ అయ్యారండి. మీ లైఫ్‌లో చాలా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేశారు. నిజానికి మీ లైఫ్ ఏంటంటే ఒక వేలో వెళ్తుంది అని మీరనుకున్నారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అది ఇంకొక వేలో ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయింది. అంటే గుడ్ థింగ్స్ జరుగుతాయని బిలీవ్ చేశారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా బ్యాడ్ థింగ్స్ జరగడం కానీ, కొంత డిస్టర్బెన్సెస్ రావడం కానీ, అంటే ఇదేంటంటే మీ మెంటల్ పీస్ ఎఫెక్ట్ అయ్యేలా చేసిందండి. వాటెవర్ ఒక కెరియర్ యాస్పెక్ట్ అయినా, ఒక పర్సనల్ లైఫ్ సిట్యుయేషన్ అయినా సరే చాలా డిస్టర్బెన్సెస్ అయితే ఫేస్ చేశారండి. ఇదేంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది. మీరు కూడా అనుకోలేదు. అంటే సిట్యుయేషన్స్ ఇంత దూరం వెళ్తాయి, లేకపోతే మీరేంటంటే ఇంత దారుణమైన ఫెయిల్యూర్‌ని చూస్తారు అని మాత్రం అనుకోలేదండి. అది చెప్పాను కదా! ఏదైనా అవ్వచ్చు. లిటరల్‌గా మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే, ఆ బిజినెస్ షట్ డౌన్ చేసుకొనుంటారు. ఈవెన్ జాబ్ అనేది కూడా అంతే. సాటిస్ఫాక్షన్ లేకుండా జాబ్ ఏంటంటే రిజిగ్నేషన్ చేయడం కానీ, లేకపోతే ఇంకేదైనా మీరు అనుకున్నది ఫెయిల్ అవ్వడం కానీ, రిలేషన్‌షిప్ కూడా అంతేనండి. వ్యక్తితో బ్రేకప్ కానీ, డివోర్స్ కానీ, మొత్తానికి అంటే మీరు ఊహించనివి కొన్ని జరిగాయి. సో దీనివల్ల ఏంటంటే మీరు యాక్చువల్‌గా రెడీగా లేరు. ఈవెన్ ఈ టైంలోని మీరు ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తే 100% వర్కౌట్ అవుతుంది. అందులో మీరసలు డౌట్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే ఎప్పుడైతే మీరొక ఫెయిల్యూర్‌ని చూసారో మీరే రెడీగా లేరండి. మీరే బాగా డౌన్ అయిపోయారు. ఎందుకంటే లైఫ్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరిగిన తర్వాత ఏ వ్యక్తి కూడా అంత ఈజీగా మళ్ళీ కూడా
వాళ్ళు నార్మల్ అవ్వలేరు, నార్మల్ అయినా సరే రిస్క్ తీసుకోలేరు అని చెప్పొచ్చు. సో మీకు కూడా అదే పరిస్థితి. కాకపోతే మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి, మీరు ఆల్రెడీ ఇప్పటికే ఈ సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేసి స్ట్రాంగ్ అయిపోయారు. సో ఫ్లెక్సిబుల్ గా కూడా ఉన్నారు. అంటే మీ లైఫ్ లో మీరు ఇప్పుడు ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తే అది ఒక రిలేషన్షిప్ అయినా, ఒక కెరియర్ ఆస్పెక్ట్ లో, అంటే ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఒక బిజినెస్ చేయాలనుకున్నా, లేకపోతే మీకున్న ఆర్టిస్టిక్ స్కిల్స్ అనేవి పాలిష్ చేసి మీరు ఏదైనా సరే న్యూ వేలో కానీ బిగిన్ చేయాలనుకున్నా అన్ని వర్కౌట్ అవుతాయండి. నేను చెప్తున్నాను కదా, పాస్ట్ లో మీ ఫెయిల్యూర్ ఏంటంటే ప్రెసెంట్ లో మీరు న్యూ బిగినింగ్ చేయొచ్చా లేదా అనేది అయితే డిస్క్రైబ్ చేయదు. అలానే మీ సక్సెస్ ని కూడా డిస్క్రైబ్ చేయదు. దానికి రీజన్ ఏంటంటే ఇవన్నీ జరిగిన తర్వాత మీరు వీక్ అయిపోయారు అనుకుంటున్నారు, కానీ సిచ్యువేషన్స్ ఏంటంటే ఎలా అయినా హ్యాండిల్ చేసినంత స్ట్రాంగ్ అయిపోయారండి. మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారు ఫస్ట్. అది మీకు తెలియట్లేదు. ఎందుకంటే మీరు ఎక్కడో కానీ మేబీ స్టార్ట్ చేసినా మళ్ళీ ఇదే జరుగుతుందేమో అని మీరు అనుకుంటున్నారు. బట్ దీన్ని మీరు ఫేస్ చేయగలరు. ఏ టైంలో అయినా సరే ఇవి బిగిన్ అయినా మళ్ళీ మీరు ఏంటంటే ఆ ఫ్లోలో కంటిన్యూ అవ్వగలరు. మీకు మాత్రం ఆ పవర్ ఉందంటండి. మీ పవర్ ఏంటంటే మేబీ మీరు రియలైజ్ అవ్వట్లేదు. సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీరు ఏదైనా ఒకటి కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే అది ఒక రిలేషన్షిప్ ఆస్పెక్ట్ అయినా, లేకపోతే ఒక కెరియర్ ఆస్పెక్ట్ అయినా, మీలో కొంతమంది అదే చెప్పాను కదా, అంటే కెరియర్ షిఫ్ట్ అవుదాం అని చూస్తుంటారు. అంటే జాబ్ చేంజ్ అవుదాం అనుకోవడం కానీ, బిజినెస్ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకోవడం కానీ, లేకపోతే అబ్రాడ్ వెళ్ళే ప్లాన్ కానీ, ఈవెన్ మీలో ఇంకొంతమంది ఏంటంటే రిలేషన్షిప్ లో ఫెయిల్ అవుతారు కాబట్టి ఇంకొక న్యూ పర్సన్ ని లైఫ్ లోకి తెచ్చుకోవచ్చా లేదా, లేకపోతే కొంతమందికి ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందంటే ఓల్డ్ పర్సన్స్ ఏంటంటే మళ్ళీ లైఫ్ లోకి వచ్చే పరిస్థితి ఉంటుందండి. ఒకవేళ అలా లేకపోతే డెఫినెట్ గా న్యూ పర్సన్ ని మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ కొంతమందికి మాత్రం ఓల్డ్ పర్సన్స్ తో మళ్ళీ కూడా రీకనెక్ట్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది. సో అది కూడా బేసిక్ గా న్యూ బిగినింగ్. సో ఆ న్యూ బిగినింగ్ అనేది ఛాన్స్ తీసుకోవచ్చా లేదా, బికాస్ ఎందుకంటే ఆల్రెడీ కేయోస్ వచ్చాయి, కొన్ని ఎండ్ అయ్యాయి కదా, సో రిస్క్ ఏమో. ఇలా ఎలాంటి సిచ్యువేషన్ లో మీరు ఉన్నా ఆల్ ఓవర్ గా చెప్పాలంటే ఛాన్స్ తీసుకోవచ్చండి. ఏం స్టార్ట్ చేయాలనుకున్నా చేయండి. కాకపోతే మీ పవర్ ని మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి. సిచ్యువేషన్స్ ని మీరు హ్యాండిల్ చేయగలరు అనే ఆ ఒక్క పాయింట్ మాత్రం రియలైజ్ అవ్వండి. ఎందుకంటే మీ ఫియర్ అనేది నేను అర్థం చేసుకుంటాను. ఎప్పుడైతే ఫెయిల్యూర్ చూసారో ఆటోమేటిక్ గా మీకు ఫియర్ ఉంటుంది. క్లియర్ కట్ గా సిచ్యువేషన్స్ కొన్ని ఎండ్ అయ్యాయి, అది మీరు ఏంటంటే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. మీరు కంప్లీట్ గా ఎక్స్పెక్ట్ చేయలేదు. అది అన్‌ప్రెడిక్టబుల్ అన్నమాట. జరిగిపోయింది. కానీ దీనివల్ల మీరు చాలా నేర్చుకున్నారండి. మీరేంటంటే ఇప్పుడు ఒక డిఫరెంట్ పర్సన్ అని చెప్పొచ్చు. పాస్ట్‌లో మీ పర్సనాలిటీకి, ఇప్పుడు పర్సనాలిటీకి చాలా చేంజ్ ఉంది. ఆ పర్సనాలిటీలో మెచ్యూరిటీ లెవెల్స్ కనిపించట్లేదు. బట్ ఈ పర్సనాలిటీలో మెచ్యూరిటీ లెవెల్స్ కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ అంటే ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్‌కి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా మీకు ఏర్పడ్డాయండి. ఈ సక్సెస్ అనేది ఏంటంటే ఏ ఆస్పెక్ట్ లో అయినా కూడా అవ్వచ్చు. సో మీ పవర్ ని మీరు ఏంటంటే రియలైజ్ అవ్వడం ఒకటే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు మళ్ళీ ఏదైనా ఒకటి బిగిన్ చేసినా, ఏదైనా ఒక ఛాలెంజ్ వచ్చినా ఇది మీరు ఫేస్ చేయలేని ఛాలెంజ్ కాదు. మీరు హ్యాండిల్ చేయగలరు. అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మీరు అడాప్ట్ చేసుకోగలరండి. అది మీకు కష్టం కాదు. ఎందుకంటే మీరు పడిన కష్టాలు అలాంటివి. సో మీరు ఈ పాయింట్ ని రియలైజ్ అయ్యి ఒక స్టెప్ కానీ ముందుకు వేస్తే డెఫినెట్ గా మీ లైఫ్ లో సక్సెస్ అనేది ఒక స్టెప్ లోనే ఉందండి. మిగతా వాళ్ళకి ఏంటంటే సక్సెస్ రావడానికి కొంత టైం పడుతుంది, కానీ మీరు స్టార్ట్ చేయగానే మీకు సక్సెస్ కనిపిస్తుంది. అంటే జస్ట్ ఒక స్టెప్ లో ఉన్నారు మీరు. ఆ ఒక్క స్టెప్ వెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టు ఉన్నారు. లైక్ అదే స్టార్ట్ చేయాలా వద్దా అని. స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం థింగ్స్ అనేవి మీ ఫేవర్ లోనే ఉంటాయి. ఈవెన్ ఈ కార్డు కూడా వచ్చిందంటే 4 ఏంజల్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారండి. మీ చుట్టూ 4 ఏంజల్స్ ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు కూడా ఉండొచ్చు. సో 4 డైరెక్షన్స్ ఉంటాయి కదా, అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నార్త్ డైరెక్షన్ లో ఆర్కేంజల్ యూరియల్ ఉన్నారండి. సో అతను ఏంటంటే మీరేంటంటే ఏదైనా ఒక క్రియేటివ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలనుకుంటున్నా, ఆర్ ఏదైనా సమ్ ఓల్డ్ ఇష్యూ మీద వర్క్ చేయాలనుకుంటున్నా మీకు హెల్ప్ చేస్తున్నారంట. అంటే మీలో కొంతమంది ఉంటారండి బిజినెస్ పెట్టాలనుకుంటారు, లేకపోతే కొంతమంది ట్రేడింగ్ చేయాలనుకుంటారు, ఇంకొంతమందికి యాక్టింగ్ స్కిల్స్ ఉంటాయి, లేదా డాన్సింగ్ స్కిల్స్ ఉంటాయి, మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇవే కెరియర్ గా చేసుకోవాలి అని చెప్పి ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటారు. బట్ అది ఇప్పుడు స్టార్ట్ చేయాలా వద్దా, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు నేర్చుకొని. సో మీలాంటి వాళ్ళకి ఏంటంటే ఆర్కేంజల్ యూరియల్ సపోర్ట్ అయితే ఉందండి. అండ్ ఈస్ట్ డైరెక్షన్ లోని ఆర్కేంజల్ రాఫియల్ ఉన్నారండి. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
ఈ ఏంజల్ పర్టికులర్ గా ఇప్పుడు మీలో ఎవరైనా సరే చూడండి, అంటే ప్రెగ్నెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఉంటారు ప్రెగ్నెన్సీ కోసం. లేకపోతే అంటే ఈ మ్యాచెస్ చూస్తున్న వాళ్ళు ఉంటారు. మీ పిల్లలకి మ్యారేజ్ అవ్వాలి, లేకపోతే మీకే మ్యారేజ్ అవ్వాలి అని చెప్పి. సో మీలాంటి వాళ్ళు కానీ, అంటే ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కానీ, అంటే కొత్తగా రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, ఇలాంటి పర్టిక్యులర్‌గా వ్యక్తులకి సంబంధించి సిట్యుయేషన్స్‌లోని కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకేంటంటే, ఆర్కేంజెల్ రాఫియల్ సపోర్ట్ అయితే ఉందండి. సో నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. అదేంటంటే, మీరు చెయ్యాలి అనుకుంది చెయ్యొచ్చండి. వాళ్ళు ఆల్రెడీ మీ సిట్యుయేషన్ మీద వర్క్ చేస్తున్నారు. ఈవెన్ సౌత్ డైరెక్షన్‌లోనేంటంటే, ఆర్కేంజెల్ మైకెల్ ఉన్నారండి. సో అతనేంటంటే, మీరు ఇప్పుడు దేనికైనా భయపడుతున్నా, అంటే కొంతమందేంటంటే రిస్క్ తీసుకోవాలంటే భయపడతారు. ఇన్వెస్ట్‌మెంట్ అనేది రిస్క్ అన్నమాట. సో ఇలా ఏమైనా రిస్కీ థింగ్స్ ఏమైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళుంటే, ఇప్పుడు ఈవెన్ ఓల్డ్ రిలేషన్‌షిప్స్ ఉంటాయి. సో అవి మళ్ళీ కూడా న్యూ వేలో స్టార్ట్ చేయాలంటే భయం వేస్తుంటదన్నమాట. మీలాంటి వాళ్ళకి కూడా ఆర్కేంజెల్ మైకెల్ సపోర్ట్ ఉందండి. వాళ్ళేంటంటే, మీరు స్టార్ట్ చేస్తే మీ సిట్యుయేషన్ మీద వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు. అలానే ఆర్కేంజెల్ గాబ్రియల్ వెస్ట్ డైరెక్షన్‌లో ఉన్నారండి. సో ఇతనేంటంటే కమ్యూనికేషన్ మీద వర్క్ చేయడం కానీ, లేకపోతే పర్టిక్యులర్‌గా కెరియర్‌కి సంబంధించి, అంటే మీ సెల్ఫ్ వర్త్ తెలుసుకోవడం కానీ, లేకపోతే మీలో ఆ ఆప్టిమిజం అనేది మీకు రావడం కోసం ఏంటంటే వర్క్ చేస్తున్నారండి. మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. మీలో కొంతమందేంటంటే కమ్యూనికేషన్‌కి రిలేటెడ్‌గా కెరియర్‌ని చూజ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఈవెన్ రిలేషన్‌షిప్‌లో అయినా కమ్యూనికేషన్ అనేది ఎలా ప్రాపర్‌గా స్టార్ట్ చేయాలి అని చెప్పి ఆలోచించడం కానీ ఇవి చేస్తారు. కొత్తగా రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే ఈవెన్ ఓల్డ్ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయాలనుకున్నా ఇది చాలా ఇంపార్టెంట్. సో మీలాంటి వాళ్ళకేంటంటే పర్టిక్యులర్‌గా ఈ ఆర్కేంజెల్ వర్క్ చేస్తున్నారండి. అండ్ మీరు స్టార్ట్ చేస్తే ఇంకా మీ సిట్యుయేషన్ మీద వర్క్ చేయడం కూడా జరుగుతుంది. సో నేనిక్కడ ఒకటే చెప్తాను. 4 ఏంజెల్స్ ప్రొటెక్షన్ కూడా మీకుంటుంది. ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. బట్ మీరు వన్స్ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేస్తే ఇంకా వాళ్ళ సపోర్ట్ మీకుంటుంది. ఇంకా వాళ్ళు మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేసి మిమ్మల్ని ఒక బెటర్ పాత్‌లో గైడ్ చేయడం అయితే జరుగుతుందండి. వాళ్ళ ప్రొటెక్షన్ అయితే మీకుంది. సో డెఫినిట్‌గా మీరొక పవర్‌ఫుల్ పర్సనే. నేను ఇంతకు ముందే చెప్పాను. మీరు ఎంత డిస్టర్బెన్సెస్ మీ లైఫ్‌లో ఫేస్ చేసినా సరే, ఇప్పుడు మీరేంటంటే ఒక కంప్లీట్ డిఫరెంట్ పర్సన్ అండి. సో మీ నుంచి యూనివర్స్ పర్టిక్యులర్‌గా ఏం ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఆల్రెడీ చాలా ఫేస్ చేశారు కాబట్టి, ఇప్పుడు కూడా ఏంటంటే ఒక ఛాన్స్ తీసుకోండి. స్టాండ్ తీసుకోండి. వర్కౌట్ చేసుకోండి. అవుతుంది అని చెప్తుందంతే. ఈవెన్ ఈ కార్డ్ కూడా వచ్చింది అంటే, ఏ లిమిటేషన్స్ లేవండి. మీరేంటంటే ఇక్కడి వరకే చెయ్యాలి, ఇదే చెయ్యాలి, ఇదే మేబీ నా లిమిట్ ఏమో, లేకపోతే నేను ఈ బౌండరీని క్రాస్ చేయకూడదేమో, ఇవేం లేదు. మీరు ఎప్పుడైతే మీ హార్ట్ ఏదైతే విష్ చేస్తుందో మీరు, అంటే స్ట్రాంగ్‌గా చేసే అవసరం ఉంది. నాకు ఈ న్యూ బిగినింగ్ ఇంపార్టెంట్ అనుకుంటే మీరది చెయ్యొచ్చు. దీనికేంటంటే మీరు ఎవరి సపోర్ట్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ ఎందుకంటే మీకు ఏంజెల్ సపోర్ట్ ఉంది. ప్లస్ మీ ఇన్నర్ సెల్ఫ్ కూడా మీకు సపోర్ట్ చేస్తుందండి. మీ ఇన్నర్ సెల్ఫ్ ఏంటంటే చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఒకప్పుడులాగా అంటే వీక్‌గా, సెన్సిటివ్‌గా ఉండడం కాదు. బట్ ఇక్కడ ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒకటి స్టార్ట్ చేసినప్పుడు మాత్రం రియాలిటీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కంప్లీట్‌గా ఏంటంటే మీరు అంటే చేసేయాలి అని కాకుండా రియాలిటీలో సిట్యుయేషన్ ప్రకారం కూడా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్‌గా మీకేంటంటే చాలా ఆలోచనలొస్తున్నాయండి. రకరకాలుగా ప్రయత్నాలు చేయాలనిపిస్తుంది. ఏదో ఒకటి మాత్రం స్టార్ట్ చేయాలి అనే కోరికైతే బలంగా ఉంది కానీ, మీరెందుకో కానీ అంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ కాదని అనిపిస్తుంది. అంటే ట్రబుల్స్ ఫేస్ చేశారు. బట్ ఏంటంటే మళ్ళీ ఒకటి కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే దానికి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. సో ఆ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా మిస్ అవుతుందేమో. బట్ నేనిక్కడ ఒకటే చెప్తానండి. మీరు ఏదైనా ఒకటి మాత్రం అనుకుంటే దానికి స్ట్రాంగ్‌గా స్టిక్ అయ్యి స్టార్ట్ చేయండి. అంటే కన్‌ఫ్యూజ్డ్‌గా ఇది చేస్తే బావుంటుందా? అది చేస్తే బావుంటుందా? ఇది హోల్డ్ చేద్దాం, అది హోల్డ్ చేద్దాం. లేకపోతే ఇలా 2 మైండ్స్‌తో థింక్ చేయొద్దు. నాకేంటంటే అది కనిపిస్తుంది మీలో. యాక్చువల్‌గా మీకు భయం ఉంది. సో మీకున్న భయం వల్ల కూడా మీరేంటంటే ఇలా 2 మైండ్స్‌తో థింక్ చేయొచ్చు. ప్రతి మనిషికి ఏంటంటే కొన్ని ఇన్‌సెక్యూరిటీస్ ఉంటాయండి. ఆ ఇన్‌సెక్యూరిటీస్‌తో వాళ్ళు ఆపరేట్ చేసినప్పుడు సిట్యుయేషన్స్ అనేవి కాంప్లికేట్ అవుతాయి. సో ఇక్కడ మీకు బేసిక్‌గా మళ్ళీ కాంప్లికేషన్స్ నాకేం కనిపించట్లేదు కానీ, ప్రాబ్లమ్ ఏంటంటే మీరు 2 మైండ్స్‌తో థింక్ చేస్తున్నారు. అంటే ఇది చేసేయాలి, అది చేసేయాలి. లేకపోతే ఇది చేద్దామా, అది చేద్దామా? లేకపోతే అలా స్టార్ట్ చేద్దామా? అంటే మీకున్న భయం అది. మీరేంటంటే సేఫ్ పాత్ చూజ్ చేసుకోవాలి అనే ఒక ఆలోచనలోని
మీ ఇన్సెక్యూరిటీస్ తో ఈ రకంగా ఆలోచిస్తున్నారు. సో ఈ రకంగా మీరు ఆలోచించకూడదు. ప్లస్ మీరు ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీ వరకు మీ కాంట్రిబ్యూషన్ ఏంటి, మీకున్న స్ట్రెంగ్త్ ఏంటి, మీకున్న వీక్నెస్ ఏంటి, ఇలా మీరు ఇది ఆలోచించుకొని మీరు ఏమైనా సరే స్టార్ట్ చేస్తే బాగుంటుందండి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. కాకపోతే కొంత ఎమోషనల్ అవ్వకుండా చూసుకోండి. మీరేంటంటే ఒక ప్రాక్టికల్ పర్సన్ లా ఉన్నంత వరకు మీరేంటంటే సిచ్యువేషన్ లాగా ఎంతవరకు చూడాలో అంతవరకే చూస్తే, మీరు కానీ బయాస్డ్ గా థింక్ చేయకపోతే డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఇది విక్టరీ కార్డ్. ఖచ్చితంగా మీరు ఏం స్టార్ట్ చేసినా సక్సెస్ అనేది మీ వైపే ఉంటుంది. కానీ మీరు మెయిన్ ఎమోషనల్ అవ్వకూడదు. ఎమోషనల్ అయితే బయాస్డ్ గా థింక్ చేస్తారు. దాని వల్ల కూడా ఏమవుతుందంటే కొన్ని డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తారండి. సక్సెస్ అయితే ఇన్ఎవిటబుల్. కానీ మీరేంటంటే మరి ఎమోషనల్ అయ్యి కొంత రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారనుకోండి, మళ్ళీ రైట్ ట్రాక్ లోకి వెళ్ళడానికి టైం పడుతుంది. డిస్ట్రాక్షన్స్ కనిపిస్తున్నాయి. సక్సెస్ అయితే ఉంది కానీ డిస్ట్రాక్షన్స్ మాత్రం ఉన్నాయి. అది చూసుకోండి. అట్ ద సేమ్ టైం ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలండి. అంటే ఇలానే అవ్వాలి, ఇది ఈసారైనా ఇలా జరిగితే బాగుంటుందని కాదు. లాస్ట్ టైం అలా అయింది, ఈసారి మళ్ళీ ట్రై చేద్దాం, ఈసారి కొత్తగా ఇది స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను అనే మైండ్ సెట్ లో మీరు ఏంటంటే చెయ్యొచ్చు. బట్ సక్సెస్ అవ్వడం కోసం ఇలానే అవ్వాలి, ఈ రేంజ్ లోనే నేను సక్సెస్ అవ్వాలి, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ వద్దు. ఈవెన్ రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో కూడా అంతేనండి. ఈ పర్సన్ తోని మేబీ రిలేషన్షిప్ ఫెయిల్ అయింది, సో ఇప్పుడు కొత్త పర్సన్ వస్తే ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి, ఇలానే చెయ్యాలి అనే ఎక్స్పెక్టేషన్స్ మీరు పెట్టుకోవడానికి లేదండి. అలా పెట్టుకుంటే మళ్ళీ కూడా సిచ్యువేషన్స్ కొంత కాంప్లికేటెడ్ అవ్వచ్చు. సో అలా కాకుండా వాళ్ళని వాళ్ళలా చూడండి. దాని ప్రకారం వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయండి. సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలండి. యాక్సెప్టెన్స్ కూడా ఇక్కడ ఇంపార్టెంటే. మీరేంటంటే సిచ్యువేషన్స్ ని అడాప్ట్ చేసుకోగలరు. మీలో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. బట్ మీరేంటంటే కొన్నింటిని యాక్సెప్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే మీ రీడింగ్ లో పెద్ద కాంప్లికేషన్స్ ఏం కనిపించట్లేదు. కేవలం మీరు పాస్ట్ లో కాంప్లికేషన్స్ ఫేస్ చేశారు కాబట్టి యూనివర్స్ ఏంటంటే థింగ్స్ మీకు కొంచెం ఈజీగానే ఇవ్వాలని అనుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఏంజల్ సపోర్ట్ కూడా మీకు ఉంది కాబట్టి థింగ్స్ అయితే ఈజీగానే ఉంటాయి. వాళ్ళు ఏంటంటే మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేస్తుంటారు. ఈవెన్ అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని అంటే ఏమైనా రాంగ్ పాత్ లోకి వెళ్ళినా సరే వాళ్ళు మళ్ళీ మీకు ఒక పాత్ ని చూపించడం జరుగుతుంది. ఇమీడియట్ గా మీరు రియలైజ్ అవుతారు. సో అంటే నేను చెప్తున్నాను కదా, మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంటదండి ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని. లేదా కొన్ని సైన్స్ మీరు ఏంటంటే చూస్తుంటారు. ఆ సైన్స్ బట్టి కూడా మీకు అర్థమైపోతుంటది. అంటే ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా అర్థమైపోతుంది. సో వన్స్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీరు స్టెబుల్ గా ఉంటారండి. ఆ స్టెబిలిటీ అనేది మీకు ఏంజెల్స్ ఇస్తారు. ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది ఉంటుంది. కానీ మైండ్ అనేది చాలా కాంప్లికేటెడ్ కదా. ఎప్పుడు ఒకేలా ఆలోచిస్తే ఇంకెందుకు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఆలోచిస్తుంటది. సో మీ ఆలోచనలు అనేవి కొంచెం కంట్రోల్ చేసుకోండి. అందుకే మీరు ప్రాక్టికల్ గా థింక్ చేసి రియాలిటీని బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకోవడం కానీ మూవ్ అవడం కానీ చేస్తే మీకే మంచిది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి.